ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం విశాఖలోని కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 19 వరకు వేడుకలు నిర్వహిస్తారు. లక్షల్లో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో బందోబస్తుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. క్యూ లైన్ల ఏర్పాట్లను సిపి బాగ్చి పర్యవేక్షించారు. మార్గశిర మాసం ప్రత్యేక పూజలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఇక కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవాల సందర్భంగా నెల రోజులు కూడా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి, అమ్మవారికి ప్రత్యేక పూజలు కానీ వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి ప్రత్యేక పూజలు చేయించే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆలయ వేద పండితులు వెంకటేశ్వర గణపతి మనతో పాటు ఉన్నారు. స్వామి నమస్కారం. ఈ మార్గశిర మాసోత్సవాలు అన్న రోజుల్లో కూడా నెల రోజుల పాటు అమ్మవారికి ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి? కనక మహాలక్ష్మీ దేవి నమః. మార్గశిర మాస మహోత్సవములు చాలా వైభవంగా వైదిక కార్యక్రమములు, సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలతోటి దేవస్థానం వారు ఏర్పాటు చేసి ఉన్నారు. ప్రారంభం రోజు ఉదయం 8:40 దీప ప్రజ్వలన, మహాగణపతి పూజ, పుణ్యాహవాచనము, మండపారాధనలు, సప్తశతీ పారాయణ, మహావిద్య, 4 వేదములు పారాయణాదులతోటి కార్యక్రమం ప్రారంభమై శ్రీచక్రార్చన అయిన తర్వాత హోమము, పూర్ణాహుతి ఉంటాయి. అలాగే ఈ 30 రోజులు కూడా మార్గశిర మాసం నెల రోజులు కూడా ఈ ప్రకారంగా జరుగుతుంది. ఉదయం పూట విశేషంగా మార్గశిర మాసం సందర్భంగా పంచామృతాభిషేకములు ఉదయం 5 నుంచి 6 వరకు, మధ్యాహ్న కాలంలో 11:30 నుంచి 12:30 వరకు, సాయంకాలం సమయంలో మనకి 6 నుంచి 7 వరకు కూడా పంచామృతాభిషేకములు కార్యక్రమములు విశేషంగా కార్యక్రమం జరుపబడుతుంది. రథోత్సవము మధ్యలో అమ్మవారి యొక్క రథోత్సవము, వేద సభ, అర్చక సభ, నాదస్వర సభ, ఇవన్నీ కూడా విశేష కార్యక్రమాలు మధ్యలో అనగా 7వ తేదీ అర్చక అండ్ వేద సభ, 13వ తేదీ 13-12 శనివారం నాడు రథయాత్ర, 16-12 నాదస్వర కచేరీ, 18-12 సహస్ర ఘటాభిషేకము, అలాగే 18వ తేదీ మహాన్న ప్రసాద వితరణ. ఇవన్నీ కూడా విశేషంగా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజులు కనుక అమ్మవారి సేవలో అందరూ పాల్గొని పంచామృతాభిషేకములు, దర్శనములు, ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని అమ్మవారి అనుగ్రహము పొందాలని కోరుచున్నాం. అంటే ఈ మార్గశిర మాసం నెల రోజుల్లో కూడా అమ్మవారికి ఏమైనా ప్రత్యేకమైన అలంకరణ, ప్రత్యేకమైన రూపాలు కానీ చేస్తారా, లేదంటే ఒకే రూపంలో అమ్మవారిని కొలుచుకోవడం జరుగుతుంది? అంటే మనకి ఇక్కడ సాంప్రదాయం ఎలా ఉందంటేనండి, దసరాలలో మనకి విశేష అలంకరణ, రోజుకు ఒక అలంకరణ, ఆదిలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి అలా విధానంగా ఉంది. మనకి మామూలుగా పంచామృతాభిషేకం అయిన తర్వాత అమ్మవారిని అలంకారం చేసి మామూలుగా దర్శనం మనకు ఉంటుంది. విశేష అలంకరణ మీరు అడిగినట్లుగా ఆదిలక్ష్మి మరొకటి అనేటువంటి విశేష అలంకారములు అవి కాదు. మామూలుగా విశేషంగా అందముగా అలంకరణ చేయడం జరుగుతుందన్నమాట. అది ఆ ప్రకారంగా ప్రతిరోజు కూడా ఉదయం పూట వైదిక కార్యక్రమాలలో శ్రీ సూక్త హోమము, మహాలక్ష్మీ హోమము, నవావరణార్చన, వేదపారాయణాదులు, సప్తశతి మహావిద్యాపారాయణ ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ సంవత్సరం ప్రత్యేకంగా క్షీరాభిషేకం ప్రతిరోజు కూడా మార్గశిర మాసంలో ప్రతిరోజు కూడా క్షీరాభిషేకం ఉదయం కాలంలో 1 గంట సేపు భక్తులు ఆర్జిత సేవా కార్యక్రమంగా దేవస్థానం వారు ఏర్పాటు చేసి ఉన్నారు. ప్రతి అమ్మవారి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇప్పుడు మార్గశిర మాసంలో ప్రత్యేకంగా ఈ అమ్మవారికి ప్రత్యేకత ఏంటి? అంటే ఈ మార్గశిర మాసంలో ఇంత గొప్పగా, ఇంత ఘనంగా ఈ ఆలయంలో జరగడానికి కారణం? మన అమ్మవారు కనక మహాలక్ష్మి అమ్మవారు సుమారు 150 సంవత్సరముల క్రితము అప్పుడు చిన్న కుగ్రామంగా ఉండేదని, ఆ కాలంలో అమ్మవారు ఈ బావిలో అంటే నుయ్యలో ఆవిడ ఉద్భవించి, లోపల ఉన్నాను మీరు తీసి పూజా కార్యక్రమం చేసుకోండి అని ఆవిడ అప్పుడున్నటువంటి పెద్దలకి కలలో కనిపించి చెప్పారు అమ్మవారని. ఆ మరుసటి రోజు ఉదయం తీసి
ఇప్పుడు మనకి ఎలా మూర్తి కనిపిస్తోందో ఆ ప్రకారంగానే ఉత్సవమూర్తి ఇప్పుడు మనకి చేసుకునేటువంటి మూల విరాట్ అమ్మవారు ఎలా ఉందో అలాగే ఆ అమ్మవారు మూర్తి దొరికిందని ఆ ప్రకారంగానే ప్రతిష్టా కార్యక్రమాలు ఆ కాలంలో చేయడం అంచేత అటువంటి విశేషంలో అత్యంత ప్రీతికరమైనటువంటిది అసలు మహాలక్ష్మి అమ్మవారికి మార్గశిర మాసం అంటేనే మహాలక్ష్మి అమ్మవారు. మనకి ప్రత్యేకంగా ఉత్సవములు కనక మహాలక్ష్మి అమ్మవారికి మార్గశిర మాసంలో ఇక్కడ ఎప్పటి నుంచో ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ సంతరించుకున్న రీత్యా అలాగా కంటిన్యూషన్గా మనకి మార్గశిర మాసం నెల్లాళ్ళు కూడా మూర్తి స్వయంభూ మూర్తి కనుక ఆ విశేషంగా అప్పటి నుంచి కూడా అదే సాంప్రదాయంలో కొనసాగుతూ వస్తోంది.